నమస్కారం. ఈరోజు మనం మహాత్మా గాంధీ గారి ఆత్మకథ సత్యశోధన నుంచి ఒక ఆసక్తికరమైన భాగాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. నమస్కారం. అదే, ఆయన ఇంగ్లండ్లో న్యాయశాస్త్రం చదివి బార్కి ఎలా అర్హత సాధించారు అన్న విషయం. అవును. ముఖ్యంగా ఆనాటి విద్యా వ్యవస్థలో కొన్ని విచిత్రమైన పద్ధతులు, మరి గాంధీజీ అనుభవాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అవును, గాంధీజీ బ్యారిస్టర్ అవ్వాలని ఇంగ్లండ్ వెళ్లిన రోజులవి కదా. ఆ అర్హతకి సమాజంలో అప్పట్లో చాలా గొప్ప గౌరవం ఉండేది. నిజమే. కాని ఆ గౌరవం వెనుక ఉన్న అసలు ప్రక్రియలు, ముఖ్యంగా గాంధీజీ వర్ణించిన విషయాలు చూస్తే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అవును, మొదటి షరతు తీసుకుంటే అదే కీపింగ్ టర్మ్స్ అంటారు కదా. అవును. అంటే ప్రతి టర్మ్లో జరిగేవో 24 అనుకుంటా, ఆ విందులలో కనీసం 6ంటికి హాజరు కావాలట. హాజరు కావడమంటే అంటే సమయానికి వెళ్ళాలి, విందు అయిపోయేదాకా ఉండాలి, అంతే. తినడం తాగడం అస్సలు ముఖ్యం కాదట. విందు ఖర్చు కూడా చాలా తక్కువ, 2.5 షిల్లింగ్సేమో. ఆ రోజుల్లో అది చాలా తక్కువే మరి. అవును. అయితే ఇక్కడో విషయం చూడాలి. ఈ విందులసలు ఉద్దేశ్యం అంటే నిజానికి అది వేరే ఉండేది. ఓహ్, అలాగా? ఏంటది? మొదట్లో విద్యార్థులు సీనియర్ లాయర్లు అంటే ఆ బెంచర్లతో కలిసి భోజనం చేస్తూ వాళ్ల నుంచి ప్రవర్తన, మాట్లాడే తీరు నేర్చుకోవాలని పెట్టారట. బావుంది. కాని గాంధీజీ సమయానికి వచ్చేసరికి ఆ పద్ధతి పోయింది. బెంచర్లు వేరుగా, స్టూడెంట్స్ వేరుగా తినేవారట. ఆ ఇంటరాక్షన్ అనేది లేదు. అయినా సంప్రదాయమని కొనసాగించారా? అంతేగా, పాత పద్ధతి కదా, ఇంగ్లాండ్ వాళ్లు వదలరు. అందుకే బ్యారిస్టర్లని సరదాగా డిన్నర్ బ్యారిస్టర్లు అని కూడా అనేవారట. అదా సంగతి. ఇక గాంధీజీ విషయానికొస్తే ఆయన శాకాహారి కదా, మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డారట అక్కడి ఆహారంతో. అవును, బ్రెడ్, బంగాళదుంపలు అవే ఉండేవి కదా. ఆ తర్వాత నెమ్మదిగా అలవాటుపడి ఆ బెంచర్లకు పెట్టే పళ్ళు, కూరగాయలేమైనా ఉంటే అడిగి తినేవారట. అస్సలు విషయమేంటంటే 4 విద్యార్థులకి 2 వైన్ బాటిల్స్ ఇచ్చేవారట. ఓ, గాంధీజీ ఎలాగూ తాగరు కదా, దాంతో మిగతా 3కి పండగే. వాళ్ళు ఆ 2 బాటిల్స్ ఖాళీ చేయడానికి ఈయన్నే వాళ్ల గ్రూప్లో పెట్టుకోవడానికి తెగ పోటీ పడేవారట. అంటే ఈయన వల్ల వాళ్ళకి డబుల్ కోటా దొరికేదన్నమాట. అంతే కదా. ముఖ్యంగా ఆ గ్రాండ్ నైట్ అని ఒక విందుండేదట. ఆ రోజు ఇంకా ఎక్కువ వైన్ ఇచ్చేవారట. ఆ రోజైతే గాంధీజీకి భలే డిమాండ్ ఉండేదట. ఆహారం కన్నా పానీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమనేది ఆయన కొంచెం షాకింగ్గా అనిపించుంటుంది మరి. నిజమే. ఇక రెండో అర్హత పరీక్షలు. అవును, 2 పరీక్షలుండేవి. ఒకటి రోమన్ లా అంటే పురాతన రోమ్ చట్టాలు, ఇంకోటి కామన్ లా. ఇది ఇంగ్లండ్లో కోర్టు తీర్పుల ద్వారా వచ్చిన చట్టం. మరి ఇవి చాలా సులభమనేవారట కదా. అవునవును, ఆశ్చర్యకరంగా చాలా సులభంగా పాసయ్యేవారట. చాలామంది ఊరికే కొన్ని నోట్స్ చదివేసి పాసైపోయేవారట. పాస్ పర్సంటేజ్ కూడా రోమన్ లాకి 95% పైగా, చివరి పరీక్షకు 70% పైగా ఉండేదంటే ఊహించుకోవచ్చు. సంవత్సరానికి 4 సార్లు పరీక్షలు పెట్టడం కూడా ఒక కారణం కావచ్చు. అంత సులభం మరి. అయితే ఇక్కడే గాంధీజీ ప్రత్యేకత కనిపిస్తుంది. ఆయన అలా చెయ్యలేదు. లేదు, అస్సలు చెయ్యలేదు. అలా సిలబస్లో ఉన్న పుస్తకాలు పూర్తిగా చదవకుండా పాస్ అవ్వడం అనేది ఒక రకంగా మోసమని ఆయన ఫీల్ అయ్యారు. అవును, కష్టమైనా సరే డబ్బు ఖర్చుపెట్టి అన్ని పుస్తకాలు కొని శ్రద్ధగా చదివారు. ఆయనకు లండన్ మెట్రిక్యులేషన్లో లాటిన్ పరిచయం ఉంది కదా, దాంతో రోమన్ లోనూ లాటిన్లోనే చదివారు. అదొక పెద్ద విషయం. ఆ పరిజ్ఞానం తర్వాత ఆయనకు సౌత్ ఆఫ్రికాలో చాలా ఉపయోగపడింది. అక్కడ రోమన్ డచ్ లా ఉంటుంది కదా. నిజమే. ఇక ఇంగ్లీష్ కామన్ లా కోసం అయితే దాదాపు 9 నెలలు కష్టపడ్డారట. అవును, బ్రూమ్స్ కామన్ లా, స్నెల్స్ ఈక్విటీ, వైట్ అండ్ ట్యూడర్ లీడింగ్ కేసెస్, ఇలా చాలా పెద్ద పెద్ద పుస్తకాలు అన్నీ ఆసక్తిగా చదివారు. అదండి ఆయన నిబద్ధత అంటే. అంత కష్టపడితేగాని ఆయనకు సంతృప్తి కలగలేదు. ఇంత శ్రమ తర్వాత చివరికి జూన్ 10, 1891న ఆయన బార్కు అర్హత సాధించాడు. అప్పుడు మర్నాడే జూన్ 11న హైకోర్టులో పేరు నమోదు చేసుకున్నారు. ఇంకా ఆశ్చర్యమేంటంటే ఆ వెంటనే జూన్ 12న భారతదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. కాని ఇక్కడే అసలు విచిత్రముంది కదా. ఇంత కష్టపడి ఇన్ని పుస్తకాలు చదివి పరీక్షలో పాసై అధికారికంగా అర్హత సాధించిన అయినా సరే ఆయనలో విపరీతమైన నిస్సహాయత, భయం మిగిలిపోయాయట. లాయర్గా ప్రాక్టీస్ చేయడానికి తనకు అర్హత లేదని, ఆ సామర్థ్యం లేదని ఆయన బలంగా నమ్మారు.
అది నిజంగా ఆలోచించాల్సిన విషయం. అంటే ఆ వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థమవుతుంది కదా. అవును. ఈ మొత్తం చర్చ నుంచి మనం కొన్ని విషయాలు గమనించవచ్చు. ఒకటి, ఈ కీపింగ్ టర్మ్స్ లాంటివి. అంటే లాంఛనప్రాయంగా ఉన్నాయి కానీ వాటి వెనుక అసలు అర్థం లేదు. నిజమే. 2, ఆశ్చర్యంగా ఆ పరీక్షల ప్రమాణాలు చాలా తక్కువగా ఉండటం. 3, వీటన్నిటికీ భిన్నంగా గాంధీజీ చూపించిన శ్రద్ధ, ఆయనకున్న నైతిక నిబద్ధత, జ్ఞానం పట్ల ఆ తృష్ణ. ఇది నిజంగా ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది కదా. బాహ్య అర్హతలు అంటే మనం సంపాదించే డిగ్రీలు, పాసయ్యే పరీక్షలు, పూర్తి చేసే నియమాలు. అవును. ఇవి ఒక వ్యక్తి యొక్క నిజమైన అంతర్గత సంసిద్ధతను, ఆ నైపుణ్యాన్ని ఎంతవరకు ప్రతిబింబిస్తాయి? కరెక్ట్. గాంధీజీ అనుభవం లాంఛనప్రాయంగా పొందే విద్యకు, ఆచరణలో అవసరమయ్యే సామర్థ్యానికి మధ్య ఉండే అంతరం గురించి మనకు ఏం సూచిస్తోంది? బహుశా ఈ ఆలోచనతో మనం ఈ విశ్లేషణను ముగించవచ్చు. తప్పకుండా. అది చాలా లోతైన ప్రశ్న.